శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ రామకృష్ణాయ నమః. ఇల్లు ఎలా ఉండాలి, ఆత్మ కళ్యాణం, ఈ రెండింటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇల్లు ఎలా ఉండాలి అనేది మనం అందరం తెలుసుకునే ముందు ఈ కథను మనం అందరం వినాలి. అది కొద్దిగా వినడం కాదు, చివరి దాకా వినాలి. వినడానికి సమయం లేనప్పుడు వినకండి, సమయం ఉన్నప్పుడే వినడానికి మీరు రెడీ అయ్యి ఈ కథను పూర్తిగా వినండి. ఒకానొక కుటుంబం, ఆ కుటుంబంలో వ్యక్తికి 5 కొడుకులు, 2 కూతుళ్ళు, భార్య. అందులో 4కి వివాహం అయిపోతుంది. 4 ఆడవాళ్ళు, కూతుళ్ళు 2, 7, అత్తగారు 1, 8 మంది స్త్రీలా ఇంట్లో ఉంటారు, పురుషులు 5. ఈ కుటుంబం చాలా పెద్ద కుటుంబం, ఉన్నతమైన కుటుంబం, సుసంపన్నమైన కుటుంబం, దేనికి లోటు లేదు. కానీ ఇల్లు ఎప్పుడూ కూడా రావణ కాష్టంలా ఉంటుంది. వంతులు వేసుకొని పనులు చేసుకోవడం, ఒకరికి బాగాలేకపోతే ఆ పని అలా వదిలేయడం, నిరంతరం గొడవలు పడడం, పోటీ పడడం, ఈర్ష్య, అసూయ, వీటితో వారి కాలం గడుస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి ఉండదు. అలాంటి ఇంట్లో 5వ కోడలు అడుగు పెడుతుంది. పెట్టిన 2 రోజులకే ఆవిడకి విపరీతమైన ఏడుపు వస్తుంది. ఒకరోజు గదిలోకి వెళ్ళి, ఏంటి భగవంతుడా ఇలాంటి ఇంట్లో పడేసావు నన్ను, ఈ ఇంట్లో నేను ఎలా నెగ్గుకు రావాలి, ఒక్కరికి పడట్లేదు, అందరూ కొట్లాడుకుంటున్నారు, ప్రతిదానికి పోటీ, ప్రతిదానికి ఈర్ష్య, ప్రతిదానికి నాది అనే ఒక మమకారం, నా వస్తువు అని వంతులు వేసుకొని పనులు చేసుకుంటున్నారు. ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించాలి అని గట్టిగా దండం పెట్టుకుంటుంది. కారణం, ఈ అమ్మాయి పెరిగిన వాతావరణం చాలా భిన్నమైన వాతావరణం. చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికతని వెండి చెంచాలో పోసి రంగరించి పాలలా తల్లిదండ్రులు ఆ అమ్మాయికి తాగించారు. దాంతో ఆ అమ్మాయికి రాత్రి నిద్రలో ఒక సమాధానం వస్తుంది. ఏంటంటే, ఇలాంటి ఇంట్లో నువ్వు పడడం వల్లే ఈ ఇంటికి మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లే అవకాశం ఉంది, నువ్వు ఓడిపోవద్దు, నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో, నువ్వు పెరిగిన వాతావరణం ఎలాంటిది, నువ్వు ఏ విధంగా నువ్వు నీ మానసిక స్థితిని పెంచుకుంటూ వెళ్ళావో ఆ స్థితిని నువ్వు ఇక్కడ ప్రయోగాత్మకంగా నిరూపించుకో అని ఒక సంకల్పం మనస్సులో కలుగుతుంది. ఆ అమ్మాయి అనుకుంటుంది ఇది భగవత్ సంకల్పం అనుకుంటుంది. అనుకొని మర్నాడు పెద్ద తోటికోడలు కిచెన్లో వంట చేస్తూ ఉంటే వెడుతుంది. వెళ్ళి అంటుంది, నాకు ఏ పని పాట లేదు, మీకు పిల్లలంతా ఉన్నారు, నేను వంట చేస్తాను, మీరు వెళ్ళి మీ పిల్లల్ని చూసుకోండి అంటే, అదేంటమ్మా ఇది నా బాధ్యత, నీ వంతు కాదు కదా అంటుంది. అలా ఏం లేదు, నాకు చాలా ఇష్టం వంట చేయడం అంటే, నేను చేస్తాను అని. ఆ వంట చేయడం ఎలా చేస్తుందంటే చాలా శ్రద్ధగా చేస్తుంది, భక్తిగా చేస్తుంది, ఇష్టంగా చేస్తుంది. ఈ 3 చేస్తే వంట చాలా ఆరోగ్యకరమైన వంట అండి. ఆ ఇంట్లో అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. వంటని పాడు వంట, ఈ పిచ్చి వంట, ఎప్పుడు ఈ కిచెన్లోనేనా పడి ఉండడం, ఇలాంటి మాటలతో స్త్రీ ఏ స్త్రీ అయితే వంట చేస్తుందో ఆ స్త్రీలో, ఆ ఇంట్లో పిల్లలకి, ఆ ఇంటి యజమానికి ఏ విధమైన సుస్థిరత ఉండదు. ఈ అమ్మాయి చాలా చక్కగా వంట చేస్తుంది. వంట చేసి అందరికీ వడ్డిస్తుంది. అలా కొద్దిగా 2వ కోడలు, 3వ కోడలు పని కూడా ఈ అమ్మాయి తన చేతిలోకి తీసుకొని అన్ని పనులు కూడా చాలా భక్తితో శ్రద్ధతో చేయడం మొదలు పెడుతుంది. భక్తితో శ్రద్ధతో చేయడం వల్ల ఆ అమ్మాయికి అలసట ఉండదు, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇష్టంగా చేసే పని కష్టంగా ఉండదు. కష్టంగా చేసే పని ఎంత గొప్పదైనా కూడా మనస్సుకి క్షోభను కలిగిస్తుంది. ఇలా కొద్ది కాలం గడిచాక ఇంటి వాతావరణంలో కొద్దిగా మార్పు రావడం సంభవిస్తుంది. కొద్దిగా గొడవలు తగ్గుతాయి. అందరూ ఆలోచించడం మొదలు పెడతారు, మేమందరం ఇన్ని రోజులు వంతులు వేసుకొని చేస్తాం, ఈ అమ్మాయి ఏ వంతులు వేసుకోవట్లేదు అనే ఒక ఆలోచన అందరిలో కలుగుతుంది. వారి ఇంట్లో ఒక ఆచారం ఉంటుంది. ఆచారం ప్రకారం ఆ రోజు అత్తగారు మావగారు 12 చీరలు, 12 నెలలకి సరిపడా చీరలు అందరికీ, కొన్ని నగలు అందరికీ, మొత్తం కోడళ్ళకి ఆ అత్తగారికి కూడా కొన్ని నగలు కొని తీసుకొచ్చి అందరినీ పిలుస్తారు. పిలిచి ఒక్కొక్క కోడలికి 12 నెలలకి సరిపడా చీరల దొంతని అందిస్తారు. అది వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆచారం. ఈ అమ్మాయి కొత్త, ఇప్పుడు అందరూ చీరలు తీసుకుంటారు, నగలు కూడా అందరికీ ఇస్తారు. ఈ అమ్మాయి వెళ్ళి ప్రతి కోడల దగ్గరికి వెళ్ళి చెప్తుంది, తోటి కోడల దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారు అమ్మగారు నాకు చాలా చీరలు ఇచ్చారు, ఈ చీరలు అవన్నీ ఏంటి, వస్త్రాలు కట్టుకుంటాము, అశాశ్వతం, ఇవి
శరీరమే శాశ్వతం కాదు, శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ చీరలేం శాశ్వతం, కాబట్టి నాకు ఈ చీరలు అక్కర్లేదు, మీరు అందరూ తీసేసుకోండి అని ఇచ్చేస్తుంది. వాళ్ళు ఆశ్చర్యపోతారు, అదేంటి ప్రతి వస్తువు నాది నాది అని నేను దాచుకుంటున్నా, మాకు ఈ అమ్మాయి ఏంటి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది అని. సరే ఇస్తోంది కదా అని వాళ్ళు తీసుకుంటారు. తిరిగి నగల దగ్గరికి వెళ్తుంది. ఈ అమ్మాయికి 3 సెట్స్ నగలు వస్తాయి. ఆ నగలు 3 తోటికోడళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి నాకు నగల మీద ఏ ఇచ్చా లేదు, ఎందుకంటే నేను మానసిక ఆనందాన్ని ఎక్కువ నమ్ముతాను, అదే సౌందర్యం అనుకుంటాను, కాబట్టి ఈ నగలు నాకు అవసరం లేదు, ఆ అత్తయ్య గారు మామగారు ఇచ్చిన నగలు వాళ్ళు ఇచ్చినా నేను పెట్టుకోను అని నగల్ని వాళ్ళకి ఇచ్చేస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. మర్నాడు అత్తగారు ఒక సమావేశం ఏర్పాటు చేసి కోడళ్ళతో అంటుంది. అందరు కోడళ్ళని కూర్చోబెడుతుంది, ఈవిడ కూడా కూర్చుంటుంది, చిన్న కోడలు కూడా కూర్చుంటుంది. అంటుంది కదా, ఈ అమ్మాయి ఎవరైతే మన ఇంటికి కోడలుగా వచ్చిందో ఈ అమ్మాయి మనందరినీ కూడా అశాశ్వతమైన వస్తువుల్ని మనకిచ్చి మనల్ని మభ్యపెట్టి మనల్ని మోసం చేస్తోంది. ఈ అమ్మాయిని మనం వెంటనే కూడా అదుపులోకి తీసుకోవాలి అంటుంది అత్తగారు. కోడళ్ళకి బాగా కోపం వస్తుంది. అదేంటి ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఎంతో ఆనందంగా ఉన్నాం అందరం, ఇలా మాట్లాడుతుంది ఏంటి అని వాళ్ళకి అర్థం కాదు. తిరిగి అత్తగారు అంటుంది, ఏంటంటుందంటే ప్రాపంచికమైన ప్రతి సుఖం అశాశ్వతం అనుకొని ఈ అమ్మాయి మనకందరికీ ఇచ్చేస్తోంది, ఇచ్చేసి భగవంతుడికి చాలా ఇష్టమైన కర్తవ్యాన్ని బాధ్యతని తన చేతుల్లోకి తీసుకొని వాటిని ఆ అమ్మాయి నిర్వర్తిస్తూ మనం ఎవ్వరం చేరని స్థితికి ఆ అమ్మాయి చేరుతోంది. ఇది అందరి వల్ల కాని పని. ఈ అమ్మాయికి మనం పోటీగా ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదుగుతోందో, తన బాధ్యతని కర్తవ్యాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎంత చక్కగా నిర్వర్తిస్తోందో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనకి చిన్న చిన్న ప్రలోభాలకి మనం ఎందుకు లొంగిపోతున్నాం? ఇవాళ నుంచి మనం అందరం మారాలి. అందరం మారి ఈ ఇంటిని ఒక ఆత్మ కళ్యాణంగా తీర్చిదిద్దాలి. మనకేమీ అక్కర్లేదు, జీవితం చాలా చిన్నది, అందరం ఆనందంగా సంతోషంగా ఉందాము. దాచుకోవడము, అక్యుములేట్ చేసుకోవడము, వస్తువుల మీద మమకారము, మోహం మనం కూడా వదిలేద్దాము. అందుకనే మీ అందరినీ నేను సమావేశపరిచాను. మనం అందరం కూడా ఈ అమ్మాయి కాళ్ళకి దండం పెట్టాలి, చిన్నదైనా కూడా మనకి చాలా మంచి జ్ఞాన బోధన కలిగించింది అని అత్తగారు ఆ కోడల్ని చాలా అప్రిషియేట్ చేశాక ఆ ఇల్లు ఒక ఆదర్శంగా మారుతుంది. ఇది కథ అంటే కథ, నిజమా అంటే నిజం, అబద్ధమా అంటే అబద్ధం, మీరు ఎలా అనుకుంటే అలా. కానీ ఒక్కటి మాత్రం చాలా రూఢిగా చెప్తున్నాను ఏంటంటే, భయంకరంగా మారిపోతున్న ఈనాటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కూడా వంతులు వేసుకుంటున్నారు. నా డబ్బు దీనికి, నీ డబ్బు దీనికి అని. నా నీ అనే ఏనాడైతే భార్యాభర్తలు నా నీ అనుకుని సంసారాన్ని కొనసాగిస్తారో అక్కడ అర్ధనారీశ్వర తత్వమైన అఖండ చైతన్యము, శక్తి లోపిస్తాయి. ఇది మన ఇల్లు, అందరం కలిసి చేసుకోవాలి, ఇది అందరి బాధ్యత అని ప్రతి ఒక్క స్త్రీ తన గురించి, తన భర్త గురించి, భర్త తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. తన తల్లిదండ్రులను ఒకలాగా, భర్త తల్లిదండ్రులను ఒకలాగా చూడటం మానేయాలి. దీనికి మనం ఏం పెద్ద డిగ్రీలు చదవక్కర్లేదు, పిహెచ్డీలు తీసుకోక్కర్లా. జ్ఞాన మార్గం వైపు ఒక అడుగు ముందుకు వేసి మన భక్తి మార్గానికి జ్ఞాన మార్గాన్ని జోడిస్తే అందరి జీవితాలు ఆనందంగా ఉంటాయి. అందరూ మీ జీవితాల్ని, మీ ఇళ్ళని ఆత్మ కళ్యాణంగా మలుచుకోవాలని కోరుతూ శ్రీమాత్రే నమః.